మార్నింగ్ కొత్తదా పాతదా కొత్తలో అయితే గుడ్ మార్నింగ్ అలాగే ఇది ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏంటంటే వాస్తవం ఏంటంటే మన భాషలో గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే అప్పుడు హ్యాపీ మార్నింగ్ కూడా అనుకోవచ్చు అంటే ఇది మార్నింగ్ కాదు కాబట్టి హ్యాపీ మార్నింగ్ అనుకోవచ్చు అందరు పాతలే కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి గుడ్ మార్నింగ్ అంటున్నా ఇప్పటివరకు సార్ ఎక్సలెంట్ ప్లాన్ చెప్పి దాంతోపాటు డెమోస్ కూడా ఎక్సలెంట్ డెమోస్ అంటే బిజినెస్ బాగుంది ప్రొడక్ట్ బాగుంది వాడుకునేటప్పుడు కూడా బాగుంది ఇంకా అది వాడుకుంటే కూడా మనకు ఇన్కమ్ ఉంది మనం నలుగురికి చెప్తే ఏమవుతుంది ఇంకా ఇన్కమ్ వస్తుంది అయితే ఇక్కడ నేను ఈ బిజినెస్లోకి రావడం ఏంటంటే నాకు 2 క్లినిక్లు ఉంది ఒకటి వచ్చేసి ఎల్బీనగర్ ఎన్టీఆర్లో ఉంది ఒకటి కర్నూలుకు మందబలం దగ్గర కూడా ఇంత బిజీ ఉంది ఈ బిజినెస్లోకి రావడం కారణం ఏంటంటే నేను 2013లో ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో చేసిన నెట్వర్క్ అంటే వాస్తవంగా ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పాడు కదా టైము మనీ సార్ చెప్పిన దాంట్లో జస్ట్ అంటే నేను ఒక వచ్చేసి టైము వచ్చేసి ఇంతకుముందు సార్ చెప్పాడు కదా 8 గంటలు చేస్తే ఒక 20,000 అంటాం దీన్ని పెంచాలంటే ఏం చేయొచ్చు మళ్ళీ ఒక 4 అవర్స్ చేయొచ్చు కదా 4 అవర్స్ చేసినప్పుడు ఏమైందంటే 12 అవర్స్ ఉంది ఇక్కడ ఏమైతుంది ఒక 30,000 వస్తుంది 12 అవర్స్ ఇది కూడా సరిపోలేదు సరిపోకుంటే మళ్ళీ ఏం చేయొచ్చు ఇంకొక 4 గంటలు పెంచవచ్చు 16 గంటలు 40,000 అయింది ఇది కూడా సరిపోతుంది ఇంకేమైనా చేయొచ్చా టైం లేదు చేస్తే చేయొచ్చు ఇంకా ఒక 2 రోజులు చేయొచ్చు చేసినాక అడ్డం పడుతుంది ఇక్కడ ఈ డబ్బులు ఏం చేయాలంటే అంబులెన్స్కి ఫోన్ చేసి పోయి హాస్పిటల్ డబ్బులు సార్ ఎస్ అంటే ఇలా ఏంటంటే మనకు ఉన్నది ఈ టైం తెచ్చుకుంటే మళ్ళీ లేదు కానీ టైం పెంచే ఛాన్స్ ఎవరికైనా ఉందా ఎవరికి లేదు ఎవరికైనా ఇవాళ రామోజీరావుకైనా అంబానీకైనా ఎవరికైనా 24 గంటలు కానీ మరి వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి మనకు తక్కువ వస్తుంది అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రామోజీరావుకి 1000 గంటలు అంటారు నమ్ముతారా ఇప్పుడు నమ్మాలి అంబానీకి 1,00,000 గంటలు అంటారు అనుకుంటున్నారు ఇప్పుడు నమ్మాలి ఇప్పుడు నమ్ముతాం ఇప్పుడు నమ్మం అయితే ఎందుకంటే ఈ బిజినెస్ కొంచెం అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తున్నాడు ఒక 100 మందితోటి ఒక 10 గంటలు చేయిస్తే ఏమవుతుంది 10,000 గంటలు అవుతుంది 10,000 గంటలు అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయి కదా ఇక్కడ గంటలు పెంచితే డబ్బులు పెరుగుతున్నాయి కదా ఈ రకంగా మనం కూడా డబ్బులు పెంచుకోవచ్చు అంటే గంటలు పెంచుకోవచ్చు మీరు ఒక 100 అవర్ చేసి మీతో పాటు మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళు కూడా 10 మందికి కదా కొనుక్కోండి కొనుక్కొని వాళ్ళు కూడా ఇట్లా ప్లాన్ చెప్తున్నారు 10 గంటలు మీకు వర్క్ అయినట్టు ఒక గంటకి 10 గంటలు అంటే అట్లా ఇన్కమ్ పెంచుకోవచ్చు అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే పెట్టుబడి ఎవరు ఉందా పెట్టుబడి ఏంటి ఉందా ఎవరు గట్టిగా మాట్లాడతారు తినొచ్చా లేదా తిన్నరా లేదా తింటే నిద్ర వస్తుందేమో రైట్ అయితే ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా ఏంటంటే టైం తెచ్చుకుంటే డబ్బులు పెరుగుతున్నాయి బాగుంది అయితే నేను ఎట్లా వచ్చినా అనేది అది చెప్తారు కదా ఇప్పుడు నేను క్లినిక్ పోయి ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయా ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయి ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి అయితే మరి మామూలుగా నేను ఒక కొంచెం టైంలో ఎంత ప్రాబ్లం వచ్చేసి ఇంట్లోనే ఉంటాయి ఒక 2 నెలలు కానీ ఎవరైతే నాకు డబ్బులు తెచ్చించిన వాళ్ళు అయితే పడలేదు అప్పుడు మనం ఏం చేయాలి నెట్వర్క్ అంటే ఆ ఎక్స్ కంపెనీలో నేను నేర్చుకున్నది అది అక్కడ ఏమవుతుంది అంటే ఇంతకుముందు సార్ చెప్పింది కదా మనకి ఏమవుతుంది 0 to 599 అయితే 5% అని మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే 600 నుంచి 2,399 8%. ఇక్కడ పర్సెంటేజ్ జరుగుతుంది కదా అక్కడ కంపెనీలో ఏంటంటే ఇక్కడ క్యుములేటివ్ ఐడియా ఉందా మీ అందరికీ టీవీ అయితే ఐడియా ఉంది మీ అందరికీ
టీవీ అంటే సార్ చెప్పాడు పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూ. ఇక్కడ టీవీ ఏమైతుందంటే వెస్టేజ్లో ఒక పీవీ ఏంటి అంటే క్యూములేటివ్ లాస్ట్ మంత్ కూడా ఈ మంత్ కలపడం వల్ల మన పిన్నులు చేంజ్ అయ్యింది. మామూలుగా ఆ కంపెనీలో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 0 డిస్కౌంట్. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ ఏంటి అంటే నేను మామూలుగా సరే అక్కడ 2013లో చేసిన ఒక 8 months చాలా సీరియస్గా చేసిన క్లినిక్ కూడా బంద్ చేసుకొని చూసిన. తర్వాత ఏమైందంటే ఇన్కమ్ లేదు, ఇల్లు చేంజ్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి కానీ ఇన్కమ్ లేదు. ఇక్కడ చాలామంది అనుకుంటారు పైన వాళ్ళకి వస్తే కింద వాళ్ళకి రావు అనుకుంటారు కదా, అది వేరే నెట్వర్క్లో జరుగుతుంది. ఇక్కడ అట్లా లేదు, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీకు కూడా కొంచెం ఐడియా ఉండవచ్చు, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. అయితే ఆ రకంగా సరే చేసిన క్లోజ్ చేసేసిన అయిపోయింది. తర్వాత 2020లో ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏంటంటే ఒక ఇంజనీర్ కావాలి కదా, ఇంజనీర్ కావాలని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉన్నాడు. సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వాస్తవంగా అంటే ఇది చాలా పెద్ద స్టోరేజ్. కాకపోతే ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఇంటికో పక్కన ఇల్లు కట్టి కాకపోతే కట్టిరు, అది గృహప్రవేశం చేసే టైంకి వాళ్ళు చనిపోయారు. అది ఏం ప్రాబ్లం ఏంటి మనకు అర్థం కాదు. మనకు చాలామంది అంటారు బ్లాక్ మ్యాస్ ఇక్కడ ఇంకేదో అంటారు ఇంకేదో. ఆ డౌట్లు వచ్చేసి నాకేమనిపించిందంటే ప్లేస్ చూసి మంచిగా చెప్పేటోళ్ళు కావాలి. అంటే ప్లేస్ మంచిదా కాదా, కట్టుకుంటే మంచిగా ఉంటుందా ఉంటుంది. ఇప్పుడు వాస్తులో కూడా ఒక ఆయన వచ్చి ఆడ చేయి ఉండొద్దు ఉంటాడు, ఒక ఆయన వచ్చినప్పుడు అలా చేయబెట్టాడు. ఏది నమ్మాలో అర్థం కాదు. మనమేమో పరిస్థితులు అట్లాంటివి కాబట్టి నమ్మలేము. కాబట్టి సరైన సెర్చ్ చేసే టైంలో ఒక మేడం గోపిస్తున్నది అన్నట్టు చెప్పేసి మన ఎక్స్ కంపెనీలో మాకు క్రాస్ లైన్ ఉంటే ఆమె చెప్పింది ఇట్లా పలానా సురేందర్ రెడ్డి సార్ అయితే బాగా ప్రాక్టీస్ చేస్తాం. సరే అని చెప్పేసి సురేందర్ రెడ్డి సార్ మన మామూలుగా ఏంటంటే కొందరు ఇక్కడ అనుభవం ఉండొచ్చు, అంటే ఎక్కువ లేదు. ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు సార్, అంటే ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఫోన్ కాదు కదా, అసలు మనిషి అపాయింట్మెంట్ చేయాలంటే ఇంటికి పోయి గేట్ దగ్గర నిలబడి లోపల ఉందని చెప్పి డోర్ కొట్టా కానీ డోర్ అట్లాంటి అంత బిజీ ఉండేది. మనకు అసలు ఆయన ముఖం చూడడం కూడా కష్టం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో నేను పోయి ఫోన్ చేసి లాస్ట్కు నాకు దసరా రేపు ఉంది, దసరా రోజు ముహూర్తం ఉంది, ఒకరోజు ముందు వచ్చి చూసి రైట్ పట్టుకోవచ్చు ప్లేస్ అని చెప్పేసాను. సరే అనుకున్నాం. మామూలుగా ఫీజు నేను రావడానికి ఫస్ట్ విజిట్ 10,000 అని. సరే దాని మామూలుగా బయట అయితే ఇంజనీర్ ఎట్లా ఉంటుంది 20,000-30,000 దాని మొత్తం వచ్చేస్తుంది. సరే 10,000 అయితే సరే అనుకున్నాం. వచ్చి చూసి వెళ్ళిపోయినాక మొత్తం ప్లానింగ్ చేసి మళ్ళీ నన్ను మా మేడం చూసి కొడుతారు. ఇంటికి వస్తుంది 4 రోజులు తీసుకుని అనుకున్నాక ఫీజు 2 ఫ్లోర్లు అయితే 1,50,000, 4 ఫ్లోర్లు అయితే 3 లక్షలు. అదేంటి ఇంతగానో అంటే నాకు ఇంతే అన్నది. సరే నేను కూడా ఏమనుకుంటానంటే ఈడ 3 లక్షలు పెట్టుకున్నాం కదా, 3 లక్షలు ఇంకా ఏదైనా వర్క్లో మనకు తగ్గుతాయి కదా, తగ్గినప్పుడు అట్లా కూడా హ్యాపీ కదా అని చెప్పేసి సరే ఒప్పుకున్నాం. అయ్యాక స్టార్ట్ అయింది. మా స్లాబ్ పడడానికి ఒక 6 నెలలు పట్టింది, మళ్ళీ ఇంకో స్లాబ్ పడడానికి సంవత్సరం పట్టింది. అట్లా ఒక 2 సంవత్సరాలు గడిచింది, కానీ ఇల్లు మాత్రం కాదు. దాంట్లో ఏమైందంటే నేను సార్ ఫోన్ చేయడం, సార్ నాకు కలవడం, ఇట్లా ఏంటంటే ఒక కస్టమరు ఒక ఇంజనీర్ కాకుండా రిలేషన్ అయిపోయింది, బ్రదర్ రిలేషన్. తర్వాత ఒక రకంగా ఏంటంటే మాకు అందలేదు. నేనే అన్న, మేము ముగ్గురు ఉన్నాము, నేనే అన్న కాబట్టి ఆయన మాకు మా ఇంటికి అంటే అమ్మ నాన్న ఎవరు పెద్దది కాదా, దేవుడే పంపించింది ఏమనుకున్నాం అంటే అట్లా పరిచయం. తర్వాత ఒకరోజు ఏం చేసింటే అనుకోకుండా ఆధార్ కార్డు ఇవ్వమా అంటే ఆధార్ కార్డు ఇస్తాను నేనైతే అట్లా అనుకోలేదు. కాబట్టి ఇంకా దేని గురించి అడుగుతున్నాను. అంతకుముందు ఇంకోటి చిన్న అది బిజినెస్ చెప్పాడు, సరే ఇచ్చినాం, అదే అయిపోయింది. మళ్ళీ ఆధార్ కార్డు అడుగుతుంది తప్ప అని చెప్పేసి సరే అని చెప్పేసి ఎందుకు సార్ అంటే ఇట్లా పలానా వెస్టేజ్ అని చెప్పేసి సార్ ఇది నేను 2013లో నేను ఆల్రెడీ ఆ స్టోర్ సికింద్రాబాద్లోనే ఉండేది స్టోర్. నేను అప్పుడు ఎక్స్ కంపెనీ ఏంటంటే నా నరాల్లో అదే ఉన్నాను. అప్పుడు ఇంకోటి ఎక్క దిగబడి అయితే అక్కడ పోయి
వెస్టేజ్ వచ్చేసింది సార్ ఆల్రెడీ మీరు అది చూసినాం అది కాదు వాళ్ళ కాదంటే నువ్వు ఏం చేయదు జస్ట్ కొనుక్కొని వాడుతున్నాను సరే ఇంత మంచి సరే పర్సన్ చెప్తున్నాను ఇప్పుడు ఆయన ఇంజనీర్ నేను డాక్టర్ ఆయన నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏదో 10 రూపాయలు 20 రూపాయల కోసం అయితే కాదు సరే చెప్తున్నాను కదా అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చిన నెంబర్ ఇచ్చిన ఇవ్వడం పోయినా నాకు అసలు ఈ 100 టీవీ ఏంటి ఏంటో తెలియదు సిఎన్స్ ఏంటి ఏంటో తెలియదు ఏది తెలియదు పోయినా పోయి కొనుక్కున్నా షాప్ దగ్గర డబ్బులు ఉన్నాయా అట్లా ఏమైంది మనకు తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా మీకు కూడా జరుగుతూ ఉంటుంది ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మన ఐడి ఏం చేస్తుంటే దాదాపు ఇక్కడ అప్లయన్స్ ఏం చేస్తుంటే అంటే మీరు ఐడి వేసుకున్నట్టు ఒకటి గుర్తుపెట్టు ఐడి వేసినప్పుడు ఏంటంటే మన రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఏం చేస్తారంటే ఒకటే మూలైన వేయకుండా మీరు ఏం చేసుకుంటారంటే ఎగ్జాంపుల్ అంటే కొందరు ఏం చేస్తారు ఇటు అక్కడ వేస్తారు ఇటు బాబు వేస్తారు వీళ్ళిద్దరు క్లాస్ మేనేజ్ కానీ సార్ ఏం చేసిందంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే కూడా ఆ ఏరియా వీళ్ళు ఏదో రిలేషన్ ఏదో అనుకున్న వాళ్ళు అందరినీ 2 లైన్ వేసుకుని దానివల్ల ఏమైందంటే అనుకోకుండా నాకు తెలియకుండానే ఎవ్రీ మంత్ థింగ్ చేంజ్ అవ్వాలి అయినా కానీ నేను పెద్ద పట్టించుకోలేదు డబ్బులు ఎంత వస్తాయి ఫస్ట్ నా మంత్ ఇన్కమ్ వచ్చేసి 160 కానీ సూపర్ ఇప్పుడు ఏంటంటే మనం కొనుక్కుంటే డబ్బులు వస్తున్నాయి కదా చాలా బాగుంది సరే పోతున్నాం అవుతుంది ఒక టైంలో అయిపోయింది ఫిబ్రవరిలో 5,000 చిల్లర వచ్చింది అప్పటికి నేను సిల్వర్ డైరెక్ట్ అంటే అప్పుడు నాకు సైడ్ వ్యాల్యూ ఏం తెలియదు ఈ బిల్డింగ్ జోన్స్ అంటే ఎంత చేయాలి ఏమి తెలియదు అసలు నాకు ఇవే తెలియదు కానీ 5,000 వచ్చింది నెక్స్ట్ మంత్ ఏమైందంటే ఏం తెలియదు కదా అక్కడ ఎక్కడో పొరపాటు జరిగింది 730 రూపాయలు 5,000 నుంచి 730 రూపాయలు వస్తే చాలా బాగుంటుంది కానీ సార్ వాస్తవంగా ఫ్రీగానే వస్తుంది కానీ మనకి ఏంటంటే 5,000 నుంచి ఒకటేసారి 700కి వస్తే ఈ 5,000 ఉంటే కనీసం బండి పెట్రోల్ అనేది వస్తుంది కదా 15 రోజులు అనే ఆలోచనతో ఏదో తేడా ఉందని చెప్పేసి 3 రోజులు ఆంజనేయులు సార్ ఇన్వైట్ చేసి అది కూడా ఏంటంటే మన వెంకటేశ్వర సార్ దగ్గరికి ఈ సార్ కూడా చాలా అంటే టైం ఇస్తా అంటాడు ఇవ్వడు పోయి ప్లాన్ చేద్దామంటే అది కాదు సరే ఏదో ఒకటి మొత్తానికి వెళ్ళిపోయాం సార్ దగ్గర కూర్చొని చెప్పేటప్పుడు ఇది క్యూరియేటివ్ ఈ ఇన్కమ్ సార్ది అప్పుడు 1,20,000 ఆంజనేయ సార్ అది చూసినాక నాకు అనిపించింది చేస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయాలి ఆ నెక్స్ట్ మంత్ అంటే మార్చిలో 700 రూపాయలు వచ్చినాయి కదా నెక్స్ట్ మంత్ నాకు ఎంత వచ్చింది అదొకటి చిల్లర వచ్చింది అంటే అక్కడ కూడా నేను చేసింది అంటే వాస్తవం ఏంటంటే నాకు అక్కడ ఒక గంటే కాదు నాకు తెలిసిపోయింది కొత్త వాళ్ళు కానీ సార్ కూడా ఆంజనేయ సార్ ఒక రోజు వచ్చిండు ఒకటి మీటింగ్ ఉంది సార్ ఇక్కడ ఎంత సార్ 300 టికెట్ సార్ అని మళ్ళీ ఫోన్ చేశాను సరే మనకి ఇప్పుడు మామూలుగా మీటింగ్ అంటే మీకు ఏమనిపిస్తుంది మేము పోతాం ప్లాన్ ఇస్తుంది ఉంటా కదా నాకు కూడా అట్లా అనిపించింది 300 రూపాయల మీటింగ్ ఇట్లాంటి మీటింగ్ వస్తూ పోయినామండి 300 అయితే కొట్టినాయి కదా సార్ అంటే ఊరికి అంటాడు కదా అని చెప్పేసి ఆ 300 ఫోన్పే చేసి మీటింగ్ మాత్రం పోయి కరెక్ట్ మీటింగ్ టైంకు సార్ చేసి సార్ 700 మీటింగ్ ఉన్నా సార్ సార్ మీకు టికెట్ ఉంది కానీ టికెట్ ఉంటే ఉంటుంది సార్ ఇక్కడ అర్జెంట్ ఉంది అని చెప్పేసి మనకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో బిజీ వర్క్ ఉంటుంది ఏదో ఒక బిజీ వర్క్ ఉంటుంది కంపల్సరీ అయితే మనకు వచ్చే అదృష్టం ఏంటంటే ఒక్కసారి కలుపుకోవడం అది కలుపు తీస్తే మన ఇంట్లోకి వస్తుంది లేకుంటే మనకి ఇంట్లో కాబట్టి ఇక్కడ కూడా అంతే మనం ఏంటంటే చేస్తుంటే అట్లా ఆ రకంగా నేను ఒక గోల్డ్ డైరెక్టర్లోనే నాకు తగిన ట్రిప్ వచ్చింది మనతో పాటు 58,000 అంటే హైయెస్ట్ ఇన్కమ్ వాస్తవంగా ఇప్పుడు స్టార్టింగ్లో కూడా హైయెస్ట్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ అంటే కూడా స్టార్టింగ్లో నేనే అంటే ఎందుకంటే కొత్తగా చెప్పే కదా ఉన్న తర్వాత తమ్ముడు ఉండాలి ఆ రకంగానే వెళ్తా ఉంటాం కానీ మొత్తానికి మాత్రం క్రౌన్ టైం వచ్చినప్పుడు మాత్రం అవకాశాలు ఏంటంటే మీరు ఇది ఒక్కటి మాత్రం బాగా పెట్టుకోండి జూమ్లో కూడా చెప్తా ఉంటాయి ఇక్కడ కూడా చెప్తాం సీక్రెట్ అంటే అది మనం అనుకోని డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న పని ఖచ్చితంగా మేము డిసెంబర్ 31 ప్రతి రోజు అసలు వాస్తవంగా అంటే మా మేడం రాసి పెట్టింది అంటే డ్రీమ్స్ ఇప్పుడు మన మామూలుగా నేను అదే చెప్తా ఉంటాను
డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంటే ఉన్నాయా డ్రీమ్స్ ఇక్కడ? డ్రీమ్స్ అంటే రాత్రి పడుకుంటే వచ్చేటిగా. మన మామూలు ఏంటంటే మనకు మన పిల్లలకి ఎడ్యుకేషన్ అని, మనకు మంచి బిల్డింగ్ కావాలని, లేకుంటే మంచి కారు కావాలని, ఇంకేదైనా మంచి లైఫ్, లేకుంటే 10 మందికి హెల్ప్ చేయాలని, ఇవన్నీ డ్రీమ్స్. ఈ డ్రీమ్స్ ఇంతమంది ఉన్నాయి అందరికి వస్తాయి. నాకు రాసిరా ఇట్లా ఇట్లా రాస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటంటే మీరు నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మలేదా? అంటే నమ్మితే ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే నమ్మడం ఏంటంటే ఎవరో నమ్మదు, మనల్ని మనం నమ్ముకోవాలి. మన దగ్గర అంత నమ్మకం అంటే మనల్ని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఆ రకంగానే ఆ నమ్మకంతో మేము చేసుకుంటూ వర్క్ వచ్చినాం. నిజంగా December 31 అయిపోయింది. మామూలుగా మా మేడం ఏమనుకుంటుందంటే ఒకటి సరే కనుక చెప్తే చాలా పెద్ద అవుతుంది, తర్వాత చెప్తాయినా. కాకపోతే ఏంటంటే ఒక అవార్డు ఫంక్షన్, లాస్ట్ టైం అవార్డు ఫంక్షన్ పోయినప్పుడు మీకు కూడా కలర్ తెచ్చుకోవచ్చు. అవార్డు ఫంక్షన్ మొన్న జరిగింది, మొన్న కొంత లీడర్ కూడా వచ్చింది. అయితే అక్కడ పోయినప్పుడు ఏంటంటే సేమ్ స్టార్ డైరెక్టర్ అప్పుడు స్టార్ డైరెక్టర్ అటు సీట్ లేదు, నిలబడ్డాడు. పొద్దున్న సాయంత్రం వరకు తర్వాత సార్ కూడా అదే పరిస్థితి. సార్ డైమండ్ డైరెక్టర్ ఉండే, సార్ నిలబడే ఉన్నారు, మేము నిలబడే. లాస్ట్ టైంలో సీట్ అయితే మామూలు కంపల్సరీ మేడం రోజు వచ్చినప్పుడు మా మేడం మాట్లాడుతూ ఈసారి అవార్డు ఫంక్షన్లో మాకు అక్కడ ఒక చైర్ ఉండాలి అని చెప్పి, అంటే చైర్ ఉండాలి అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం, డ్రీమ్స్ కూడా పెట్టుకుంటా ఉంటాం కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. అయితే మీరే ఒకటి అన్నారు అంటే క్లారిటీ ఉండాలి. అది ఏంటంటే చైర్ ఉంటుంది కానీ మీకంటూ స్పెషల్ ఉండాలి, మీ పేరు మీద ఉండాలి. ఈసారి ఆ ఫోటో కూడా తీసుకుంది, ఆ పేరు ఆడ పెట్టి ఆ చైర్ మీద ఆ చైర్ మీద మా పేరు రాసి పెట్టారు. అది అంటే డ్రీమ్ అంటే అది. ఇక్కడ మనం సక్సెస్ కావాలని ఎంతమంది కావాలండి? రైట్. సక్సెస్ ఎట్లా డిఫైన్ డ్రీమ్ పెట్టుకో. నీకు ఏం డ్రీమ్ ఉంది, అది ఎందుకు అంటే ఎగ్జాంపుల్ సార్ బిజినెస్లో చెప్పిన పై అవుట్ గోవా అనేది అవసరం లేదు. మనం ఇక్కడి నుంచి తిరుపతి పోవాలంటే ఏం చేయాలి? తిరుపతి పోవాలని మీరు డిసైడ్ కావాలి. డిసైడ్ అయ్యి బస్ స్టాండ్లో నిలబడితే బస్ అని వస్తుంది, లేకపోతే ఒక కార్ అయిన వస్తాడు. సార్ తిరుపతి పోతున్నాం మీరు ఎక్కుతారా అండి, బస్ కంటే కార్ పెట్టాలి కదా. ఇట్లా మనకు ట్రైన్లో పోవచ్చు, దేంట్లోనైనా పోవచ్చు, అవసరం అయితే ట్రైన్లో పోవచ్చు. కానీ పోవాలనేది మీకు ఉండాలి. మనం సార్ అంటే కదా గోడవతో డబ్బులు ఉంది, ఆ గోడవతో డబ్బులు కావాలి అనుకుంటే మీరు గోడ తలకాయ పెట్టి కూడా బలపడదు, ఏదో లేదు. కానీ అక్కడ ఏం లేనప్పుడు బలపడతారు అంటే ఒకటంటూ ఏదైనా ఉండాలి. అట్లనే మీరు డ్రీమ్ అనేది గట్టిగా పెట్టుకోండి. ఖచ్చితంగా ఒకటి అనేది మీరు ఖచ్చితంగా జరుగుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో 100, 50, 1000 అంటే మళ్ళీ 10,000 దాటవు. అది దాటాలి అంటే ఖచ్చితంగా మీటింగ్లో అటెండ్ కావాలి. జూమ్ మీటింగ్ అయితే అటెండ్ అవుతుంది, కానీ అటెండ్ అవుతారు కానీ సరే అంటే ఇక్కడ అందరైతే వీడియోస్ ఆన్ చేసుకుంటారు. ఆన్ చేసుకున్న వాళ్ళు ఎవరు రాలేదు. సరే ఆన్ చేసుకుంటున్నారు అంటే మీరు వింటున్నారా? మీరు ఆన్ చేసుకోలేదు అనుకోండి, వింటలేదని అంటే మీరేమనుకుంటారు? ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నట్టు ఆన్ చేసి అనుకోవచ్చు. అయితే ఏమైతుందంటే వాస్తవంగా జూమ్ అయితే ఇలాంటి మీటింగ్ లేదంటే మనం ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోవాలి. అంటే అది నేను పెట్టుకున్నాం మన మెదడు కోసం. అంటే మనం బ్రెయిన్ డెవలప్ అయితే ఆటోమేటిక్ అన్ని డెవలప్. అది ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక మామూలు చెట్టు పెట్టారు, చిన్న చెట్టు, అది ఎన్ని సంవత్సరాల కాపు వస్తుంది? ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి 2 years కూడా ఉంది. ఆ 2 years ఏం చేయాలంటే దాన్ని ఓపిక తోటి దానికి రోజు నీళ్ళు పోయడం, దానికి ఏమైనా ఎరువులు ఏమైనా కానీ ఎరువు, దానికి ఇంకేమైనా పోషణ కావాలంటే పోషణ, లేకపోతే ఆవు వచ్చి తినకుండా, ఓ మేక వచ్చి తినకుండా, ఏదైనా వచ్చి కొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవాలి. అంటే కంచి చేసుకోవాలి. ఆ కంచి చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే బుక్స్ చదవాలి. బుక్స్ చదివితే మీ చుట్టూ మీరు కంచి చేసుకుంటారు. అంటే పక్కన వచ్చి అంటాడు మీకు అవసరమా? సార్ బ్యాంకులో పనిచేస్తుండ్రు, డబ్బులు తీసుకొస్తుండ్రు, ఇంకో 2 ఇళ్ళు మీకు సపోర్ట్ చేసుకోవడం చూస్తున్నాం అని చెప్పి మిమ్మల్ని అడుగుతాడు.
పేరు సంపాదన పెట్టిందనుకో వాళ్ళు ఏమంటారు, ఈ పని ఎందుకు మనం చేసుకునే పని చేసుకుంటే రోజు 300 500 సంపాదించుకుంటాం ఇంకెందుకు అని చెప్పేసి ఒకప్పుడు ఎవరికి రాగానే అరే అవును కదా 50 రూపాయలు వచ్చింది కదా 100 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం డల్ అయినప్పుడు ఏంటంటే ఇట్లా మీటింగ్ల వల్ల బుక్స్ వల్ల మళ్ళీ మనం ఛార్జ్ అంటే ఇప్పుడు సార్ది 1,50,000 మంది ఫోన్ అనుకుంటా మన దగ్గర ఇప్పుడు 50,000 ఫోన్ దేనికైనా ఛార్జింగ్ అవసరంగా ఒక 2 రోజులు నడుస్తుంది ఎంత పెద్ద ఫోన్ అయినా తర్వాత ఛార్జింగ్ పెట్టాల్సి మనం కూడా ఛార్జింగ్ కావాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి మీటింగ్స్ బుక్స్ సిరీస్ ఇవి వింటామని. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మామిడి చెట్టు గురించి చెప్పిన 2 సంవత్సరాల తర్వాత బాగా పూత వచ్చి రాలిపోయింది, చెట్టు మాత్రం ఉంది పూత రాలిపోయింది. అప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉందా లేదా? మరి పూత మొత్తం పోయిందని చెట్టు పీకేస్తే ఉండదు కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ఎంతమంది రాని పోని నువ్వు నిలబడితే ఇక్కడి నుంచి ఇంకా విశాఖం. కాబట్టి ఖచ్చితంగా ఒకటే నేను ఇప్పుడు చెప్తున్నా ఒక యాపిల్లో ఎన్ని గింజలు ఉన్నాయనేది లెక్క పెట్టి చెప్పచ్చు. ఒక్క గింజలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయనేది మాత్రం ఎవరు చెప్పలేదు. ఎన్ని చెట్లు అయితే ఎక్కడైతే ఏమైతే చెప్పారు. ఆ రకంగా ఇవాళ పురుషోత్తం దాస్ మన పిఎంసీ మెంబర్ గ్రేట్ లీడర్ ఇవాళ ఆయన ఉండడం వల్ల ఆయన డిసైడ్ అవ్వడం వల్ల అంటే ఫస్ట్ మేడమే అయింది బిజినెస్ బట్టి వాళ్ళకి 60-70 వేలు వచ్చినాక సారు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన శాలరీకి అది ఈక్వల్ అయినప్పుడు సారు ఇన్వాల్వ్ అయినాక ఫుల్ స్పీడ్ అసలు ఇవాళ సారీ కొన్ని దేశాలకు వెళ్ళిపోయి బిజినెస్ అంటే ఆయన వచ్చినప్పుడు ఒక్కడే ఆయన డిసైడ్ అయ్యింది. మీటింగ్లు చూడండి మీరు ఎక్కడ మనకంటే మీ గ్రూపులలో తక్కువ ఉన్నాయి, పెద్ద గ్రూపులలో అంటే మేము గ్రౌండ్ గ్రూప్ స్టార్ గ్రూప్ ఇట్లా సపరేట్ గ్రూపులు. ఆ గ్రూపులలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సారి పలానా ఊరు పలానా వెళ్తే ఆయన ఇంట్లో ఎన్ని రోజులు కూడా తెలియదు. అట్లా అయిపోయింది. అంటే మీరు కూడా నమ్మకం మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మనం పొద్దున్నే ఐఆమ్ డియూసిటీ అంటున్నాం కదా, ఐఆమ్ డియూసిటీ అంటే తెలుసా? డియూసిటీ అంటే ఎంతమంది తెలుసు కదా? డబల్ యూనివర్సల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ 9 రకాల ఇన్కమ్ చూపించింది కదా సార్, ఆ 9 రకాల ఇన్కమ్ రావాలంటే డియూసిటీ రావాలి. అయితే మనం జూమ్లో చెప్తా ఉంటే ఇదే స్టోరీ. ఒక వేటగాడు వేట కోసమే లేదు, దేనికోసం? కుందేలు కోసం లేదు. ఆయన పోతా ఉంటాడు, నడుస్తుంటే ఒక ఆకు తగ్గింది అనుకోండి, సౌండ్ వస్తుంది కదా. ఆయన ఏమనుకుంటాడు, ఏ పులి వస్తుందో ఏ నక్క వస్తుందో అని చెప్పేసి భయపడదు. అర్థమైందా? అంటే ఇక్కడ మీరు బ్రాండ్ డైరెక్టర్ కోసమో గోల్డ్ డైరెక్టర్ కోసమో స్టార్ డైరెక్టర్ కోసమో రావద్దు. యూనివర్సిటీ కోసం వస్తే ఇవన్నీ తగులుకుంటూ వస్తాయి. మనం పులి కోసం పోతున్నాం. పులి కోసం పోయేటప్పుడు ఏమైందంటే కుంజలైనా నక్కైనా అదే వీడు పెద్ద పులి కోసమే పోతుంటూ ఇవన్నీ భయపడతారు, మన కాళ్ళకి తగులుకుంటాం. కాబట్టి అలాంటి ఇంకోటి ఏంటంటే దీనికి ఒక వీడియో ఉంటుంది. సరే ఆ వీడియో ఒక్కొక్కరికి చూసుకుంటుంది కానీ చూపిస్తాను. మన ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఎఫ్ఎం రేడియో ఎంతమంది తెలుసు? అంటే చిన్న అంటే మేడం మీకు అంటున్నాను మళ్ళీ మీరు అంటే ఇదేంటంటే మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నా. మనకు మామూలుగా ఒకప్పుడు చిన్న రేడియో ఉంటుంది, ఇప్పుడంటేనేమో మనం బటన్ మొత్తం వచ్చేస్తుంది. ఆ రేడియో ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక రెడ్ కలర్ అది ఉంటుంది, మనం ఇట్లా తిప్పుతా ఉంటాం. అయితే అదేంటంటే మామూలుగా 92.7 ఇప్పుడు ఎఫ్ఎం రైట్. ఒకప్పుడు టీవీ ఛానల్ కూడా కింద టీవీ ఉండేది, పైన యాంటీనా ఉండేది. మేమైతే అర్థం చేసుకుంటాం. అయితే కింద ఒక చూస్తూ ఉంటాడు, పైన యాంటీనాని మెల్లగా ఇట్లా తిప్పుతా ఉండాలి. అది తిప్పుతా ఉంటే ఏమైందంటే కరెక్ట్ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్ వస్తుంది. అట్లా రేడియోలో కూడా ఒక ముందు ఉంటారు. అది ఏమంటే 92.7 అయితే అప్పుడు పాటలు వస్తాయి. ఒకవేళ 7 కాకుండా 6 5 లేకుంటే 8 వచ్చింది అనుకోండి, సౌండ్ డిస్టర్బెన్స్. అంటే ఆ ఫ్రీక్వెన్సీ అంటే మీలో మీకు ఏంటంటే డియూసిటీ అంటే డియూసిటీ లెవెల్లో ఉండాలి. లీడర్గా ఎదగాలి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి బిజినెస్లో మనం జాయిన్ చేయించడము
కొనిపించడము ఎత్తులో పెట్టుకొని అమ్మడము కాదు ఈ బిజినెస్. జస్ట్ మనం వాడుకోవాలి, నచ్చింది నాకు చెప్పాలి. దాంతోపాటు ఏంటంటే మీ లెవెల్స్ ఎట్లుండాలంటే 92.7 అంటే 92.7 ఉండాలి. అంత తగ్గదు, అంత పెరగదు. పెరిగితే అది ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఉండదు, మీకు వచ్చేది రాదు. మీరు కూడా అయాన్ డిఎస్విడి అని అడ్మిట్ కారణం ఏంటంటే మీ లెవెల్స్ అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అంటే మీరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇట్లనే ఉన్నారు కదా, ఇలా మీటింగ్ అనేది సరే సింపుల్గా వచ్చారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్దాం, ఇప్పుడు ఎట్లా ఉంటారు, వస్తారా? వస్తారా మీరు మామూలుగా కాదు, ఇంటికి పోయి రెడీ అయ్యి వస్తాం సార్ అని చెప్పేసి ఇంటికి పోయినప్పుడు ఒక గంట రెడీ అవునా కాదు. అంటే మీరు ఒక ఫంక్షన్ పోవడానికి అట్లా రెడీ అవుతుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. లైఫ్ చేంజ్ అవుతున్నప్పుడు మీరు ఐఆమ్ డిజిసి అంటే డిజిసిటీ లెవెల్ ఎట్లుంటుంది? మీరు ఎఫ్ఆర్యూ కాలేదు కాబట్టి మీకు అర్థం కాదు, ఎఫ్ఆర్యూ వచ్చి మనకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకుండా కానీ మనకు సిటీలలో అంటే మనం ఆ రకంగా ఫీల్ కావాలి. మనం అప్పుడప్పుడు పోస్టర్స్ ఇప్పుడు సార్లు నేను అప్పుడప్పుడు గ్రూప్లో ఇస్తాం. పోస్టర్ ఎట్లుంటుందంటే అబ్బాయి చినిగిపోయిన బట్టలతో ఉంటాడు, అర్థం ముందు నిలబడ్డప్పుడు ఎట్లుంటుందంటే మొత్తం ఇట్లా కోటేసుకొని నిలబడ్డాడు. అంటే ఆ ఫీలింగ్స్ అంట. ఇప్పుడు ఒక పులి కూడా పులిలాగా ఫీల్ అవుతుంది. ఆ రకంగా మీరు కూడా ఏంటంటే ఇవాళ 8% ఉన్నామా, 12% ఉన్నామా, బ్రాంచ్ డైరెక్ట్ ఉన్నామా కాదు. మీరు డిజిసిడి అంటే డిజిసిడి ఏం చేశాడు అనేది మీరు రేపటి నుంచి జూమ్లో ఎట్లుండాలి, డిజిసిడి లెవెల్లో అంటే జూమ్ ఎవరిది, నాది. బిజినెస్ ఎవరిది, నాది అంటే ఎవరు చేయాలి బిజినెస్. ఆ రకంగా మీరు బిజినెస్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ లీడర్ 4 లీడర్ కావాలి. 4 అని మనం ఏం చేస్తున్నామంటే 160 పీవీ తీసుకొని 4 అనేది ఆ 160 పీవీ చేసి 4 అంటే 4 కాదు. 4 అంటే సి అంటే కమిట్మెంట్. 4లో సి వచ్చేసి కమిట్మెంట్, ఓ వచ్చేసి ఆర్గనైజ్. అంటే ఇలా నిజంగా కూడా ఇలా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం డాక్టర్ వెంకటేశ్వర సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇలా టీము సెట్ కావాలి. ఇప్పుడు సార్ టీము ఎదురాలు, నా టీం 5 ఉంటుంది, ఉప్పల్లో ఉంటుంది. కానీ ఇలా ఏంటంటే వాస్తవంగా అందరూ అన్ని రకాల నుంచి వచ్చేది. ఇప్పుడు నాగం జనార్దన్ సార్, నాగం సార్ జనార్దన్ సార్ వచ్చేసి ఉప్పల్. ఇప్పుడు నరసింహ సార్ వాళ్ళ అబ్బాయి వచ్చేసి కర్ణాటకలో ఉంటాడు. కరణ్ సార్ వాళ్ళ డబ్బులు ఆయన కర్ణాటకలో ఉండి ఫోన్ చేస్తే ఆ కోరిక ఉంది. అంటే ఇక్కడ యుద్ధం తీసుకోవాలి, నేను డెవలప్ కావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు, వేలల్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు పనుల సంఖ్యనే ఉన్నారంటే మీకు అది ఉంది కాబట్టి వచ్చి అట్లనే అది ఆర్గనైజ్ చేయగలరు. అంటే సార్ చెప్పింది కాబట్టి మనం డిసైడ్ అయ్యి ఎంతమంది అయినా రాని సార్ పర్సెంట్ పెట్టాలి. ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం ఇక్కడ మీటింగ్ పెట్టుకోండి. మీరు ఇంకోటి ఏంటంటే టైం మీరు చెప్పండి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. పొద్దున కూడా బాగుంటుందా, ఈవినింగ్ బాగుంటుందా, మధ్యాహ్నం బాగుంటుంది అంటే ఇప్పుడే కాదు చెప్పండి. తర్వాత 6 అంటే రిలేషన్ అంటే ఇప్పుడు మనం వాస్తవంగా ఇక్కడ రకరకాల గ్రూప్స్ ఉన్నాం. మనం ఒకరికి ఒకరికి ఇప్పుడు వరకు ఇక్కడ మనం ఇంతమందికి అయితే వాట్సాప్ పరిచయాలు, ఈ బిజినెస్ ద్వారా అనేది పరిచయాలతో పాటు ఏమవుతుంది కొన్ని రిలేషన్స్. అంటే బయట మనకు మామూలుగా ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఇప్పుడు నాకు 2 తమ్ముళ్ళు ఉంటారు. కానీ అక్కడికంటే కూడా ఇక్కడ కూడా నాకు వెంకటేశ్వర సార్కి అంత రిలేషన్. అంటే మీరు లేరా అని కాదు, మీరు జెంట్స్ కాబట్టి అంత క్లోజ్ ఉంది. పొద్దున్న వేస్తే ఏమవుతుంది, నాకు సార్ ఫోన్ చేసి నేను సార్ ఫోన్ చేసి ఒక అన్నదమ్ములు కూడా అంత క్లోజ్ ఉండలేదు. అంటే అది 6 అంటే అదే. ఈ అంటే ఏంటిదంటే ఇంతియాజం అంటే ఏదో ఉంది కదా, చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంది, చదువుకున్న వాళ్ళకి తెలియదు కదా అనుకోవచ్చు. ఏం లేదు, మనం ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. డబ్బులు వచ్చినప్పుడేమో యాక్టివ్ ఉండాలి, డబ్బులు రానప్పుడు అట్లా కాదు. ఇప్పుడైనా అట్లనే ఉంటాం. అంటే పులి ఆకలి అవుతా ఉంది, ఏం దొరకలేదు, గడ్డి తింటుందా, గడ్డి తినాలి. ఏం తింటుంది, వేటాడాలి, తినాలి. అట్లనే మనం కూడా ఏంటంటే ఎప్పుడైనా అదే ఉండాలి. డబ్బులు వచ్చినప్పుడు యాక్టివ్ ఉండి నేను ఇది చేస్తా అది చేస్తా, డబ్బులు రానప్పుడు నేను వస్తా అంటే కాదు కదా. కాబట్టి ఎప్పుడైనా యాక్టివ్. కాబట్టి కోర్లో అది ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు అది కోర్ పీపుల్ అయింది. కాబట్టి మీరంతా కోర్ కావాలి. కోర్ని మీరైతే లీడర్స్ పక్కా, మీకు లీడర్స్ రావాలి. కాబట్టి ఇంకోసారి ఏంటంటే ఇప్పటికీ టైం చాలా అయింది.
నాకు ఇచ్చిన అవకాశం నేనైతే వినియోగించుకున్నా. నా మాటలు మీకు ఏమన్నా తేడా ఏమైనా అనిపిస్తే నేను అనుకుంటాను మీరు అని కూడా. ఎందుకంటే ఏంటంటే మనం అందరం డెవలప్ కావాలి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మనకున్న అప్లైన్ ఏంటంటే సంపాదన సృష్టించాలి అని చెప్తాము కదా. ఖచ్చితంగా మనం సృష్టిస్తాం, 10 మందికి హెల్ప్ చేస్తాం, ఇది మాత్రం పక్కా. కాబట్టి నాది ఇది స్టోరీ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మనకంటూ ఒకటి టేకింగ్ ఇట్లా సీఓ చేసుకోవాలి అని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ వస్తే ఈ రోజు మనకు కుదిరింది. దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నేను వచ్చినప్పుడు దాదాపు అయితే నాకు ఎట్లా వచ్చినట్టు సార్ చెప్పారు. నా విషయంలో నేను చెప్తాను. ఎందుకు అంటే సార్ చేసినారు, కానీ ఇప్పుడు దీంట్లో కూడా మనం లేడీస్ చేస్తున్నాము. జెంట్స్ మన సార్ వాళ్ళు వస్తున్నారు, చెప్పలేము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది లేదు. కానీ సార్ కూడా అంతే. సార్ ఫస్ట్ సురేందర్ రెడ్డి సార్ అని చెప్పినాడు కదా. సురేందర్ రెడ్డి సార్ మాట ఎట్లా అంటే మాకు ఆల్రెడీ పరిచయం ఎట్లా సార్ చెప్పింది కాబట్టి మా నాన్న చనిపోయినప్పుడు 1 month లోపు వస్తారు కదా పలకరిస్తాను. సార్ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి అంటే ఐడి ఇవ్వమనేసి, అదే ఆధార్ కార్డు ఇవ్వమనేసి అడిగారు. కాకపోతే మాకు అంతకుముందే సార్ దాదాపు 4 months బిఫోర్ వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి కూడా సేమ్ ఆధార్ కార్డు అనుకుంటా, నాకైతే ఐడియా లేదు సార్ ఏమి ఇచ్చారు. అదేంటి అంటే దాంతో మళ్ళీ ఇంకొకట అనేసి అనిపించింది. కాకపోతే సార్ కదా అడిగింది కదా, ఇవ్వకుండా ఉంటామా? ఇచ్చేసాడు కాబట్టి నెంబర్ వచ్చింది. అది కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. నెంబర్ వచ్చిందల్లా తీసుకున్నాడు, అది ఎప్పుడు ఇచ్చింది మాకు తెలియదు. తర్వాత ఏంటి ఇంట్లోకి ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. కానీ అంతకుముందు ఏంటంటే సార్ చెప్పినాడు కదా ఎక్స్ నెట్వర్క్లో ఉన్నామనేసి 2013 నుంచి ఒక 8 months చేసినామని చెప్పింది కదా సారు. 8 months తర్వాత ఏమనిపించింది అంటే మాకు అది మా వల్ల కాదు, మాకు సెట్ కాదు అనిపించి, కాకపోతే మేము బిజినెస్ చేయలేదు. కానీ ఏం చేసినామంటే ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం. ఇప్పుడు సార్ చెప్పింది కదా సురేందర్ సార్ చెప్పినప్పుడు ఏంటి అంటే ప్రోడక్ట్స్ మాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. అప్పుడే ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం. అవి అప్పటికి దాదాపు 2-3 బాటిల్స్ అట్లా ఉంటుండే ఇట్లా. అయినా సార్ ఏం చేసిండు, దీంట్లో ప్రోడక్ట్స్ పట్టుకొచ్చిండు వేస్టేజ్లో. తీసుకొస్తే ఏం చేసిండు అంటే మంచి అలవాటు మా ఇంట్లో
అంతకుముందు ఇయర్ ఏంటి అంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయిన బీటెక్ కాలేజ్లో, కానీ కూడా అంతే హాలిడేస్లో ఎన్నో ఉందంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే హాలిడేస్లో ఉంది. తర్వాత పాప హోస్టింగ్ పాపను కూడా చేయించండి అని చెప్పారు సార్. దాని తర్వాత ఈ పాపను కూడా చేయించినప్పుడు ఏంటి అంటే దాస్ సార్ వచ్చారనమాట. దాస్ సార్ మనకు జూమ్లకి గెస్ట్గా వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి అంటే జూమ్ అయిపోయిన తర్వాతకి మాట్లాడారు సార్, చాలా బాగుంటుంది చేసుకోండి అనేసి. పాపతో కూడా మాట్లాడి నీకు ఏం కార్ కావాలో అది పెట్టుకోమ్మా, డ్రీమ్ కార్ పెట్టేసుకో, డ్రీమ్స్ రాసుకో, బీటెక్ కాలేజ్కి అయిపోయే సెకండ్ ఇయర్ ఆ టైం సరికి కార్ వేసుకుని వెళ్ళిపోతావు, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పారనమాట. సార్ మాటలు వింటే ఏమైందంటే ఇంకా హ్యాపీ అనిపించింది, అది నిజంగా ఇంత బాగుంది అనిపించింది. ప్లస్ మాకు కూడా ఏమనిపించింది అంటే ఎక్స్ట్రా ఇన్కమే కదా ఇది. సార్ వాళ్ళు ఆల్రెడీ క్లినిక్లో వస్తున్నాయి మనీ, కానీ ఎవరికైనా చూడండి ఎంత ఫ్యామిలీకైనా వచ్చే ఇన్కమ్ సరిపోతుందా? ఎంత దానికి అంత ఖర్చులు ఉంటూనే ఉంటాయి, ఎంత ఇన్కమ్ వచ్చినా ఖర్చులు ఉంటూనే ఉంటాయి. మాకు కూడా ఏమనిపించిందంటే ఇది ఎట్లా ఎక్స్ట్రా ఇన్కమే కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ నెక్స్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్, మనకి ఏం పెట్టలేదు అనేసి ఏం చేసినాము, కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసినాం. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఎఫ్ఆర్యూ జరిగిన తర్వాత ఏంటి అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఎఫ్ఆర్యూ జరిగిన తర్వాతకి అక్కడ కూడా డిసైడ్ అయినాము. ఆ సెలబ్రేషన్ చూసిన తర్వాతకి దాని తర్వాతకి ఏంటంటే ఆ బిఫోరే మా పాపను ఐడి చేసి ఉంటుంది. పాప లైన్ ఏంటి అంటే మా అమ్మాయి లైన్ ఎక్కువ రిలేషన్స్, అప్పటిదాకా రిలేషన్స్ కూడా ఎవరు చెప్పలేదు అసలు. దాని తర్వాతకి రిలేషన్స్ స్టార్ట్ కావడం, ఆ రిలేషన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం ఉంది కల్పనారెడ్డి మేడం, తను ఏంటి అంటే రిలేషన్, అట్లా రిలేషన్స్ తిరగడము, నేను ప్లాన్లు బయటకు వెళ్ళడం జరిగింది అనమాట. అట్లా డెవలప్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే సార్ చెప్పారు కదా మనకు అవార్డ్ ఫంక్షన్లో ప్రాబ్లం అయింది అనేసి. ఆ అవార్డ్ ఫంక్షన్లో ప్రాబ్లం కావడం వల్ల నేనేమనుకున్నాను అంటే ఒక చైరు ఉండాలి అనేసి అన్నాను. కాబట్టి సార్ ఏమన్నారంటే ఆ మాట రాదు, చైరు కాదు నీకంటూ స్పెషల్గా అక్కడ రాసి ఉండాలి. కానీ ఆ కోరిక నాకు నెరవేరింది. ఈ ఎఫ్ఆర్ మన అవార్డు నేను సెండ్ చేశాను. మనం ఎంత బలంగా కోరుకుంటే మన కోరిక విశ్వం తీరుస్తుంది అన్నట్టు ఈ బలంగా సార్ వాళ్ళు చెప్తుంటారు కదా డ్రీమ్స్ రాసుకోండి అని. ఎందుకంటారు ఇందుకే అనమాట. మా డ్రీమ్స్ గురించి చెప్తే నేను ఆల్రెడీ అప్పుడు నుంచి స్టోరీ చెప్పినప్పుడు చెప్పాను. స్టార్ట్ అయినప్పుడు కూడా డ్రీమ్స్ రాసుకునే డేట్కి వచ్చింది. ప్లస్ నెక్స్ట్ మీ కార్ తీసుకున్నాము. కార్ కూడా అంతే, మామూలుగా ఆగస్టులో అట్లా అనుకున్నాము, కానీ డిసెంబర్లో తీసుకున్నాము. కానీ వెనక ముందు వచ్చిందా మాకైతే కారు. ఆల్రెడీ ఇప్పుడు కార్ తీసుకున్నాము. నెక్స్ట్ మంచి ఇన్కమ్లో ఉన్నాము. ఇంత మంచి బిజినెస్ అందరం చేసుకున్నాము. ప్లస్ నేను ఫస్ట్ స్టార్ట్ కాకముందుకు ఎలా ఉంది, ఇప్పుడు మీరు అర్థం చేసి కాకముందుకు ఎలా ఉంటే నెక్స్ట్ సార్ వాళ్ళకి నేను సార్కు తోడైనాక ఎలా ఉంది. చాలా ఫాస్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటే ఏంటి అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. సార్కు నేను హెల్ప్ చేయనంత వరకు ఏంటి అంటే కొంచెం స్లోగా అట్లా ఏంటి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అలానే ఉంది. తర్వాతకి ఏంటి అంటే చాలా ఫాస్ట్గా స్టార్ డైరెక్టర్ వెంటనే కార్ ఫండ్ అచీవ్ కావడము. నెక్స్ట్ క్రౌన్ ఇది కార్ తీసుకోవడము క్రౌన్. కానీ డ్రీమ్ కూడా మనకు డేట్ వేసి పెట్టమంటారు కదా. యాక్చువల్గా సార్ ఏమో డిసెంబర్లో అనుకున్నాడు డేటు, కానీ నేను రాసి పెట్టింది ఏంటి తెలుసా ఫస్ట్ అంటే జనవరి 1, 2024 అని రాసి పెట్టాను. కానీ మాకు నేను రాసి పెట్టుకున్న డేట్ రోజే అనౌన్స్ జరిగింది. మనకు ఆంజనేయ సార్ కార్ తీసుకున్నారు కదా జనవరి 1 రోజు, ఆ రోజే సాయి రెడ్డి సార్ నోటి వెంట మాది క్రౌన్ కోసం రిలీజ్ అయింది అనమాట. అంటే నేను రాసి పెట్టుకుంటే డిసెంబర్ అనుకున్నాము, కానీ డిసెంబర్ క్వాలిఫై అయ్యాము. కానీ అనౌన్స్ అయ్యింది ఏ రోజు సెకండ్ మండే అయింది కదా. అట్లా ఒక పేజీ ఉండాలని ఒక పాట ఉంది. ఎంతమంది చరిత్రలో ఒక పేజీ మనకంటూ ఉండాలని చెప్పేసి నాగు సినిమాలో ఒక పాట. అది ఇంత సడన్గా గుర్తు రాదు. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలనేది మాత్రం గుర్తుంది కదా, దాంట్లో ఉంటుంది. అట్లా చరిత్రలో ఒక పేపర్ అంటే మాకు ఆల్రెడీ అది సక్సెస్ ప్రొఫైల్లో వచ్చింది. ఇట్లా ఎంతమంది కోరుకుంది చెప్పండి, మనకంటూ ఒక పేజీ ఉండాలి.
ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అయిన లీడర్ ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని స్ట్రగుల్స్ అంతా చేసిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు గెలవాలి ఫస్ట్. మీలో అంటే మనం ఏమైందంటే మన పుస్తకంలో ఉన్నది చెప్తున్నా నేను వాళ్ళకి తప్పదు మనలో 2 కుక్కలు ఉంటాయి, ఒకటి చెడ్డ కుక్క, ఒకటి మంచి కుక్క. మనం ఏ కుక్క గెలుస్తుంది అంటే ఏ కుక్కకు మనం ఆహారం ఎక్కువ పెడితే ఆ కుక్క గెలుస్తుంది. అంటే మనం మంచి పుస్తకాలు చదివి పాజిటివ్గా ఆలోచన చేస్తే నేను అంటగా ఓటీపీ ఉండాలి. ఓటీపీ వచ్చిందా ఎవరికైనా? ఫోన్లో వచ్చే ఓటీపీ కాదు, ఓన్లీ థింక్ పాజిటివ్. ఆ పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకునే ఎన్ని జరుగుతారు. కాకపోతే నేను పక్క జరగడం మాత్రం కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డిఎస్సీ ఆ బుక్లో ఖచ్చితంగా వస్తారు. కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏదనుకుంటే అది ఏంటో పక్క. థ్యాంక్ యూ. ఇంత ఓపికతో నిజంగా కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఉండాలని చెప్పేసి కోరుకోవడం, అది వెంకటేశ్వర సారు ఆయన బలంగా అనుకున్నాడు కాబట్టి వారు నిజంగా ఇవాళ మంగళవారం ఈ డేటు ఆ డేట్ ఏమనుకోలేదు అనుకున్నాం, డిసైడ్ చేసిన పని. కాకపోతే నేను ఒక లీడర్ అడిగాను సార్ మీటింగ్ మాట్లాడుతూ అనుకున్నాను, అడిగితే నేను వద్దండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం. ఇది ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే